ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ వాకింగ్లో భాగంగా సరనారు ప్రియదర్శిని పార్క్కి మేము వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మీకు అక్కడ ఎలా ఉంది, ఎలాంటి విశేషాలు ఉన్నాయి, లోపల పిల్లలకు సంబంధించిన ప్లే గేమ్స్ ఎలా ఉన్నాయి, పెద్దవాళ్ళకి ఏమున్నాయి, అసలు పార్క్ విశేషాలు ఎలా ఉన్నాయి, మొత్తం నేను ఈరోజు మీకు చూపించదలుచుకున్నాను నా RRR మనము ఈ వీడియో మొత్తం మీరు ఎంజాయ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్ చూడండి, మనము సరనారు ప్రియదర్శిని పార్క్ దగ్గరికి ఎంటర్ అయ్యాము ఇప్పుడే. ఓకే ఫ్రెండ్స్, లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూద్దాం మనం లోపల ఎలా ఉంది ఏం సంగతి విషయం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మనము ఇప్పుడు సరనారు పార్క్లోకి ఎంటర్ అయ్యాము, మనం లోపలికి వెళ్తున్నాం. మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు అయితే మా సండే రోజు మా ఫ్యామిలీ తోటి ఇట్లా శుద్ధిగా మా స్కూల్ కొంచెం ఇట్లానండి. హాయ్ చెప్పండి. హాయ్. RRR రిలాక్స్ చెప్పండి. RRR లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కొత్తగా మార్నింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది వ్యూస్. ఎందుకంటే మనకు ఈ క్లైమేట్ చూస్తే మార్నింగ్ అవర్స్లో సూపర్గా ఉంది. కూల్ వెదర్లో చూడండి, మొత్తం వాకర్స్ అయితే చాలా మంది వచ్చారు. ఎందుకంటే మత్తు వదలరా అని ఉంది కదా, అదే ప్రకారంగా కొంచెం మనం వాకింగ్ వస్తే అలా మత్తు వదులుతుంది. ప్లస్ మనిషికి హెల్దీ కానీ ప్రతి ఒక్కటి ఒక మంచి విలేజ్ వాతావరణంలోకి ఎంటర్ అయినట్టుంది. ఇక్కడైతే రకరకాల చెట్లు ఉన్నాయి. చెట్లు మాత్రం వెరైటీ చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే మనకు ఈ పార్కు యాక్చువల్గా మన మాజీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేశారు. దాదాపు 2007లో ఓపెన్ చేశారు ఈ పార్క్ని. ఓపెన్ చేసిన తర్వాత మాత్రం ఇప్పటికీ దాదాపు ఇక్కడ క్రౌడ్ మాత్రం రోజుకు చాలా అంటే చాలా క్రౌడ్ వస్తుంది. చాలా దూరంకి వెళ్ళి కూడా వాకర్స్ వస్తుంటారు.
ఇక్కడ చూడండి క్యాంటీన్ ఉంది. ఈ క్యాంటీన్లోకి ఈవినింగ్ మాత్రం చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. ఈ క్యాంటీన్లో ఇది మార్నింగ్ అవర్స్ కాబట్టి ఇప్పుడు క్యాంటీన్ ఓపెన్ ఉండదు, జస్ట్ ఓన్లీ ఈవినింగ్ అవర్స్ మాత్రమే. మనం ఏంటంటే మనం వాకింగ్లో భాగంగా మనం మార్నింగ్ అవర్స్లో వచ్చాము, ఎందుకంటే ఈవినింగ్ మనం వీడియో చేయాలంటే కూడా అసలు ఇంపాసిబుల్. ఇక్కడ మనకు ఇప్పుడు విజయ మిల్క్ డైరీ, ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ మొత్తం మనకు ఐస్ క్రీమ్స్ కానీ నెక్స్ట్ అన్ని రకాల ప్రోడక్ట్స్ మొత్తం ఇందులో ఉంటాయి. ఓకే, మనం అస్సలు అంటే అసలు ఇప్పుడు మాత్రం పిల్లల్ని ఎవరు పట్టుకోవడం మాత్రం అస్సలు అంటే అసలు కష్టం. చూడండి కొత్త యాక్చువల్గా మన రెనోవేషన్లో భాగంగా మొన్న ప్రియదర్శిని పార్క్ని మనకు లాక్డౌన్ ఎంటర్ అయిన తర్వాత చాలా వరకు ఇందులో వేరే వెరైటీస్ ఉండే, అవన్నీ రిమూవ్ చేసేసి అన్ని కొత్తవి తీసుకొచ్చారు. ఎందుకంటే నేను దాదాపు 10 years నుంచి పార్క్ విజిట్ చేస్తున్నాను. నేను డైలీ వాకింగ్కి వచ్చే ప్రదేశం నాదైతే ఇదే, బట్ మీకు కూడా తెలవాలనే ఉద్దేశంతో నేను ఇదంతా చూపించడానికి. కానీ మా పిల్లలు అయితే ఎంజాయ్ చేయడానికి మొత్తం ఫ్లోర్ ఎక్కారు. ఇంకా ఇప్పుడు చూడండి వాళ్ళని పట్టుకోవడానికి చాలా కష్టం. అసలు యాక్చువల్గా పిల్లలకి ఉయ్యాలలు, ఈ పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చారు. అక్కడ దూరంగా చూడండి, మనకు ఇక్కడ అయితే వ్యాయామం చేస్తూ చాలా మంది అవుపిస్తారు. అక్కడ వ్యాయామం సంబంధించిన జిమ్ సంబంధించిన ఐటమ్స్ కూడా కొన్ని ఈ రెనోవేషన్లో భాగంగా మనకు కొత్తగా పెట్టారు. అని మీకు అవి కూడా నేను విజిట్ చేసి చూపిస్తాను. హాయ్ చెప్పండి అందరు పిల్లలు, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, చెప్పబ్బా. పిల్లలు అయితే ఇక్కడ సండే రోజు చాలా అంటే చాలా మార్నింగ్ ఇలా ఉంది, ఈవినింగ్ మాత్రం అసలు మనకి ఇంట్లో వచ్చే మన ప్లేస్ అనేది దొరకదు, అంత రష్ ఉంటుంది ఇక్కడ.
మామూలు ట్రెక్కింగ్ కాదు, ఇది హిమాలయాల కన్నా పెద్ద ట్రెక్కింగ్ లాగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఉయ్యాలలు మాత్రం మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ చెట్లు మాత్రం అసలు పార్క్లో చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. 1 by 1 ఎంత అంటే ఎంత బాగున్నాయి. ఇక్కడ ఒక సర్కిల్ సెంటర్ పాయింట్ ఉంది, ఇంకొక స్టాచ్యూ లాగా ఉంది అంటే. ఇక్కడే అండి జిమ్ పాయింట్. ఇక్కడ పొద్దున వాకర్స్ మాత్రం అందరు జిమ్ చేస్తారు. మనకు ఏంటంటే జిమ్ పోలేని వాళ్ళు జస్ట్ వాకింగ్ చేసుకుంటూ మనకి ఇక్కడ జిమ్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రం ఇక్కడ అరేంజ్ చేశారు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కూర్చోవడానికి కానీ మంచిగా సిట్ అవుట్ కూడా ఉన్నాయి చాలా ప్లేసెస్. 3-4 ప్లేసెస్లో మనకు సిట్టింగ్ మాత్రం చైర్స్ అరేంజ్ చేశారు. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది అసలు లొకేషన్ మాత్రం. పార్క్లో వెళ్ళిన మాత్రం చాలా అంటే చాలా బాగుంది. క్లైమేట్ మార్నింగ్ అవర్స్లో ఇప్పుడు ఎండ వస్తుంది.
ఏంటి అరే అది నిలబడి అరే కూర్చొని చేయాలి నువ్వు దాని హైట్ కూడా లేవు దానికి ఎక్కుతున్నావు ఓకే ఫ్రెండ్స్ చూడండి మనకు కొన్ని ప్లే గేమ్స్ ఇచ్చారు ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది ఈరోజు అయితే ఈవినింగ్ ఓపెన్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ క్లోజింగ్ టైం ఇది ఓన్లీ మార్నింగ్ వాకర్స్ కాబట్టి ఇప్పుడు ఇదంతా ఓపెన్ ఉండవు ఏమన్నా ఇందులో ఒక చిన్న స్మాల్ ట్రైన్ ఉంది పిల్లలకైతే ఓవరాల్గా చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి ఇందులో ఇక్కడ ప్లే గేమ్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి జాయింట్ వీల్ ఉంది జంపింగ్ ఉంది చూడండి ఇక్కడ మంచి సెంటర్ పాయింట్ ఒకటి మంచిగా మన ఒక విశాఖపట్నం దగ్గర ఉన్న అరకుకు వచ్చినట్టుంది ఈ ప్లేస్ మొత్తం పచ్చదనంతో మొత్తం చెట్లు మాత్రం చూస్తుంటే మాత్రం సూపర్గా ఉన్నాయి చూడండి సార్
ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మాత్రం ఒక మనకు స్పెషల్ ఉంది. ఇక్కడ సైడ్స్కి మాత్రం చూస్తే చెట్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఒకటి నవరత్న మంటపం ఉంది. ఇది మాత్రం మనకి ఈ పార్క్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ చెప్పొచ్చు. మనం అక్కడికి వెళ్తాం. చూడండి నా బ్యాక్ సైడ్ అవుపిస్తుంది చూడండి, నవరత్న సింహాసన మంటపం ఇది. ఎందుకంటే ఇక్కడ 9 మనకు పిల్లర్స్ తోటి క్రియేట్ చేశారు ఇది. చూడండి ఈ మంటపాలు ఇలాంటి మంటపాలు మొత్తం మనకు 9 మంటపాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ స్టాచ్యూ చూడండి, ఇద్దరు వ్యక్తులు కలిసిన విధంగా మనకు మంచి ఒక స్టోన్తో తయారు చేసింది. ఒక ఆత్మీయంగా మనకు పలకరింపుగా ఉంది అది. ఈ మంటపాల సింహాల రూపంలో ఉండేది ప్రతి ఒక్కటి. ఈ పార్క్లో మాత్రం మనకు స్పెషల్ అయిన ఫ్లవర్స్ మాత్రం చాలా ఉన్నాయి, రకరకాల ఫ్లవర్స్. మీకు ఆ ఫ్లవర్స్ చూపించబోతున్నా. అసలు ఎట్లా అంటే అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ నుంచి మొదటి మొత్తం 1 2 3 4 5 రకాలైతే ఒక దగ్గర సెట్ చేసింది. చూడండి ఇప్పటివరకు అయితే మీకు కంప్లీట్ బ్లాగ్ని మొత్తం పూల తోటలు కానీ, మనకు చిల్డ్రన్స్ ప్లే గేమ్స్ కానీ, అలా హోటల్ కానీ, మనకు అక్కడ టాయిలెట్స్, ప్రతి ఒక్కటి వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకు రెనోవేషన్లో మాత్రం చాలా అంటే చాలా కొత్త ఐటమ్స్ పెట్టారు ఇక్కడ. మనకు జిమ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే మనం మార్నింగ్ వాకర్స్కి వాకింగ్తో పాటు జిమ్ కూడా చేసుకోవడానికి మనకు జిమ్ ఐటమ్స్ పెట్టారు. సిట్అవుట్లు చేయడానికి కొత్త సిట్టింగ్ అవుట్స్ కూడా పెట్టారు. సో ఓవరాల్గా మాత్రం పార్క్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, వన్స్ అగైన్ RRR వ్లాగ్స్ మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.